హాయ్ వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ వ్లాగ్స్ అండి. ఈరోజు సండే స్పెషల్. నేను రాగి సంగటి చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాను. ముందుగా మనం రాగి సంగటికి ఇలా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని బాగా 4-5 సార్లు కడిగి ఒక గంట ముందు నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకి సంగటి అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కల్లుప్పు అయితే యాడ్ చేసి నానబెడుతున్నాను ఒక గంట సేపు. ఈలోపు మనం చికెన్ కర్రీ అయితే చేసుకుందామండి. ఈ రోజు నేను ఈజీగా కుక్కర్లో చేస్తున్నానండి సంగటిని, ఈజీ మెథడ్లో. ఇదిగోండి చికెన్ కర్రీకి అయితే ప్యాన్ పెట్టుకుని అందులో మనకి కర్రీస్ కూడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఆయిల్ వేడయ్యాక మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇవి బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత చికెన్ అయితే యాడ్ చేసుకోవాలండి. మనం ఇంకొక అరకిలో చికెన్ యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు కల్లుప్పు, ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. కలపెట్టుకుని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1.5 స్పూను కారం, ఇందులో 1.5 స్పూను ధనియా పౌడర్, ఇవన్నీ యాడ్ చేసుకొని మసాలాలంతా మనకి చికెన్ పట్టేలా ఇంకా 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. ఈ మసాలా అంతా మనకి చికెన్ కి పట్టేలా మగ్గించుకోవాలి. ఇందులో ఇప్పుడు ఒక 2 టమాటాలు మిక్సీ పట్టుకున్న ప్యూరీ అనేది ఇందులో యాడ్ చేస్తున్నానండి. మనకి కర్రీలోకి టమాటా వేసుకుంటే కొంచెం పులుపు చికెన్ కర్రీ గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఒక 2-3 నిమిషాలు మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి మనకి గ్రేవీ కోసం. ఇదిగోండి మనకి చికెన్ ఉడికేసరికి నేను సంగటికి కుక్కర్ కూడా పొయ్యి మీద పెట్టుకున్నాను. కుక్కర్ ఒక 5-6 విజిల్ రానివ్వాలండి. అప్పుడే అన్నం మనకి మెత్తగా ఉడుకుతుంది సంగటికి. ఇదిగోండి మనం చికెన్ మధ్యలో ఒకసారి కలబెట్టుకున్నాం. నేను సంగటిలో కాబట్టి కొంచెం గ్రేవీ ఉండేలాగా చేస్తున్నానండి, అందుకే కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను. ఇదిగోండి మన చికెన్ కర్రీ అయితే అయిపోవచ్చింది. లాస్ట్ గా కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి మనకి నూనె ఇలా పైకి పక్కకు వచ్చినప్పుడు మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ అయిపోవచ్చినట్టు అర్థం. ఇప్పుడు చివరగా కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నానండి. నేను సంగటిలో కాబట్టి కొంచెం గ్రేవీ అనేది ఉంచానండి, లేదంటే రైస్ లోకి అయితే ఇంకొంచెం ఇంకిచ్చేదాన్ని గ్రేవీని. ఇంకా 2 మినిట్స్ మనం ఈ మసాలా వేసుకున్నాక మగ్గించుకోవాలి. అప్పుడే మనకి కర్రీ అనేది బాగుంటది. ఇదిగోండి మనకి చికెన్ కర్రీ అనేది అయిపోయింది. ఇదిగోండి మనకి ఇలా ఉడికినప్పుడు మనం రాగి పిండి అనేది యాడ్ చేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. అప్పుడే మనకి పిండి అనేది పచ్చివాసన రాకుండా ఉంటది రాగి పిండి. అలాంటి గంట తీసుకొని మనం ఇలా సంగటి వేసుకోవాలండి. ఇప్పుడే మనకి సంగటి
ఇవన్నీ ఇలా తిప్పుకోవాలి. మనకి పిండి మొత్తం సంగటికి పట్టిద్ది. ఇలా తిప్పుకుంటూ మనం 1 నిమిషం అలా పిండి పచ్చివాసన పోయేంత వరకు మనము రైస్లో ఉడికించుకోవాలి. ఇలా గట్టి పడినప్పుడు ఇక తీసి ముద్దలు చుట్టుకోవటమేనండి. నేను కుక్కర్లో పెట్టానండి. రైస్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువైంది. అందుకే మళ్ళీ చిన్న దబరాలోకి మార్చుకున్నాను. తర్వాత ఇదిగోండి, మనకు ముద్దలు చేయటం కాలైతే రానప్పుడు ఇలా గిన్నెలోకి తీసుకొని కొంచెం కొంచెంగా ముద్దలు ఇదిగోండి ఇలా చుట్టుకుంటే ముద్ద అనేది వచ్చి ఇదిగోండి ముద్ద ఇలా చుట్టుకోవచ్చు ఈజీగా. ఇదిగోండి నాటుకోడి చికెన్ కర్రీ సూపర్ కాంబినేషన్. ఇలా ఒకసారి ట్రై చేయండి. హెల్త్ కూడా చాలా మంచిది రాగి సంగటి అనేది. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఆర్ఆర్ వ్లాగ్ 28 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదే మా సండే స్పెషల్ రాగి సంగటి చికెన్ కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.